చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీ రూమ్కి వెళ్తుంటే మ్యాడీ వచ్చి స్టాప్ మధు, ఇది నా పర్సనల్ రూము, ఎవరిని అలో చేయను. మధు, పర్సనల్ రూమ్ అంటే ఈ రూమ్లో ఏమైనా దాచావా ఏంటి? అయితే చూడాల్సిందే అంటుంది. మ్యాడీ, మా ఫ్యామిలీ వాళ్ళనే ఈ రూమ్లోకి అలో చేయను ప్లీజ్ మధు అంటాడు. మధు ఓకే అంటుంది. మ్యాడీకి తన దగ్గర ఉన్న గంగాజలం ఇచ్చి, మ్యాడీ ఈ రూమ్ మొత్తం చల్లి నాకు ఇవ్వు అనేసి అంటుంది. నాగవల్లి, అందరూ అమ్మవారి పూజ చేస్తారు. పూజారి గారు, ఒక మంచి పాట పాడండి అమ్మా అంటాడు. వసంత, ఎవ్వరికి పాటలు రావండి అంటుంది. అయ్యగారు, మా మధు చాలా బాగా పాడుతుంది. మ్యాడీ, పాడు మధు అనేసి అంటాడు. నాగవల్లి కూడా పాడు అంటుంది. మధు అమ్మవారి సాంగ్ పాడుతుంది. వసంత, నాగవల్లిని నీ కోడలు కోసం గిఫ్ట్ తెచ్చావు కదా వదిన, ఇప్పుడు తీసుకురానా అంటుంది. నాగవల్లి తీసుకురా అంటుంది. వసంత వెళ్ళి చూస్తే నక్లిస్ ఉండదు. వసంత వచ్చి నాగవల్లితో, నక్లిస్ కనిపించడం లేదు వదిన అంటుంది. నాగవల్లి, వసంత, మనమే కదా పెట్టాం రూమ్లో, కనిపించకపోవడం ఏంటి అనేసి అంటుంది. నాగవల్లి, 25 లక్షలు పెట్టి నా కోడల కోసం కొన్నాను, ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి అనేసి అంటుంది. శ్రేయ, ఎవరో దొంగతనం చేసి ఉంటారత్త అంటుంది. నాగవల్లి, మన ఇంటికి దొంగలెవరు వస్తారే అంటుంది. లోహిత, దొంగలు దొంగల్లా వస్తారా ఆంటీ, వ్రతానికి వచ్చినట్టుగా వచ్చి నక్లెస్ కొట్టేసి ఉండవచ్చు కదా అంటుంది. శ్రేయ, అవును మధు, నువ్వు గంగాజలం చల్లడానికి వెళ్ళావు కదా మధు, నువ్వేమైనా తీసావా అంటుంది. నేనేం తీయలేదు శ్రేయ అనేసి మధు చెప్తుంది. మధు, నేను నక్లీస్ చూడను కూడా చూడలేదు, తీయలేదు అనేసి అంటుంది. వసంత, అందరూ హ్యాండ్ బ్యాగులు చెక్ చేద్దామంటుంది. మధు తన బ్యాగు లోహితకు చెక్ చేయమని ఇస్తుంది. మధు బ్యాగులో నక్లీస్ ఉంటుంది. నాగవల్లి, పిలువని పేరంటానికి వచ్చింది, ఈ నగలు దొంగతనం చేయడానికే వచ్చావా అంటుంది. మధు, నేను దొంగతనం చేయలేదండి అంటుంది. నాగవల్లి, నా కోడలి కోసం కొన్న నక్లీస్ నీ బ్యాగులోకి ఎలా వచ్చింది చెప్పు అంటుంది. మధు, నాకు తెలియదండి అంటుంది. శ్రేయ, మధు నా దగ్గర గంగాజలం తీసుకొని నేనే ఇల్లంతా చల్లుతాను, మీ ఇల్లు చూస్తాను అన్నది నీ నగలు దొంగతనం చేయడానికేనా అంటుంది. లోహిత, దొరికే వరకే అందరూ దొరలే, కానీ దొరికిన తర్వాతనే దొంగలవుతారు అంటుంది. మ్యాడీ, లోహి అనవసరంగా నోరు జారకు అంటాడు. మధు ఎలాంటిదో నాకు తెలుసు, ఎదుటి వారికి హెల్ప్ చేయడమే కానీ ఎదుటి వారి సొమ్ముకు ఆశపడదు. ఖచ్చితంగా ఈ దొంగతనం తను చేసి ఉండదు, ఎవరో దొంగతనం చేసి తనని ఇరికించారు అంటుంది. నాగవల్లి, సాక్ష్యం కనిపిస్తుంటే కూడా నమ్మడం లేదా మ్యాడీ, తనే తీసింది, తన బ్యాగ్లోకి ఎలా వస్తుంది మరి నక్లీస్ అంటుంది. నాగవల్లి మధుని మెడ పట్టుకుంటుంది. అయ్యగారు, మా మధు దొంగతనం చేయదండి, మా ఊరిలో అమ్మవారి నగలు మొత్తం తనే అలంకరిస్తుంది, ఒక్క నగ కూడా మిస్ అవ్వదండి అనేసి అంటాడు. నాగవల్లి మెడ పట్టుకొని బయటకి గెంటేస్తుంది. నాగవల్లి, వరుణ్ పోలీసులకి ఫోన్ చేసి మధుని తీసుకెళ్లమని చెప్పు అంటుంది. మధు, మ్యాడీ బాబు దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని దాంట్లో జరిగింది చూసి వాళ్ళ మమ్మీకి చూపిస్తాడు. మమ్మీ, దొంగతనం మధు చేయలేదు, ఈ వీడియో ఒకసారి చూడు మమ్మీ అనేసి చూపిస్తాడు. అప్పుడు నాగవల్లి ఈ వీడియో చూసి రమ్యని పిలుస్తుంది. రమ్య, ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని తనని చెంప మీద కొడుతుంది. కొట్టి తనని బయటికి పంపిస్తుంది. మ్యాడీ, మా ఇంట్లో జరిగిన అవమానానికి సారీ మధు, నా కళ్ళ ముందే నీకు ఇంత అవమానం జరిగింది, నేనేం చేయలేక అలాగే చూస్తూ ఉన్నాను, సారీ మధు, అందరి తరపున నేనే సారీ చెప్తున్నాను నీకు, సారీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, మధు బ్యాగులోనూ నక్లీస్ ఉండేసరికి మదే తీసింది ఏమో అనుకొని నేను పొరపడ్డాను అనేసి అంటుంది. మ్యాడీ, అయితే మమ్మీ, నా జేబులో కూడా నక్లీస్ ఉంటే నేనే దొంగతనం చేశాను అనుకుంటావా మమ్మీ అనేసి మ్యాడీ అంటాడు.